గుడ్ ఈవినింగ్ అండి. సో మనకి ఈరోజు కాన్సెప్ట్ వచ్చి డెవాప్స్. సో అసలు డెవాప్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెవాప్స్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే డెవాప్స్ మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైనక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. లైనక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఏడబ్ల్యూఎస్ కానీ ఏజూర్ కానీ ఏదో ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో లైనక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో లైనక్స్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తాం, సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైనక్స్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయో తెలుసుకున్నాం. అలాగే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఒక నెట్వర్క్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్స్ ఎలా లాంచ్ చేస్తాము, లైక్ స్టోరేజ్, సెక్యూరిటీ, మానిటరింగ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ నాలెడ్జ్ మనకు ఉంటేనే డెవాప్స్ మనకి ప్రాపర్గా అర్థమవుతుంది. ఓకే. అయితే అసలు డెవాప్స్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ అంటే అది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్, గ్లోబల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అది అమెజాన్ కంపెనీ వాడికి సంబంధించిన ఒక కంపెనీ అన్నమాట. సో వాళ్ళు ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆఫర్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్కి. ఆ ప్లాట్ఫామ్ మీద కంపెనీస్ ఆ కంపెనీ యొక్క నెట్వర్క్ని, సర్వర్స్ని, స్టోరేజ్ని, సెక్యూరిటీని, మానిటరింగ్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని ఆ కంపెనీ యొక్క రీసోర్స్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సో మరి డెవాప్స్లో ఏం నేర్చుకుంటాం మనం అంటే, సో డెవాప్స్ అనేది మనం సింపుల్గా చెప్పాలి అంటే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డెవాప్స్ అంటే డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఏవైతే కంపెనీస్లో మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో డెవలపింగ్ టీం ఉంటుందో, అలాగే అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ డెవలపర్స్ డెవలప్ చేసిన ఆ కోడ్ని ఒక అప్లికేషన్ కింద కన్వర్ట్ చేసి ఆ అప్లికేషన్స్ని సర్వర్స్ మీద, నెట్వర్క్ మీద ఆపరేట్ చేసే ఒక టీం ఉంటుంది. దాన్ని ఆపరేషన్ టీం అంటాం. సో ఈ రెండు టీమ్స్ని మనం ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూస్తూ ఉంటాం. ఈ రెండు టీమ్స్ ప్రాపర్గా వర్క్ చేస్తేనే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది ప్రాపర్గా సక్సెస్ అవుతుంది. సో దీంట్లో డెవలపింగ్ టీం ప్రాపర్గా కోడ్ రాసి దాన్ని టెస్ట్ చేసి దాన్ని బిల్డ్ చేసి ఒక సాఫ్ట్వేర్ కింద దాన్ని వీళ్ళు రిలీజ్ చేస్తేనే ఆపరేషన్ టీము ఆ అప్లికేషన్ని మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ మీద వీళ్ళు దాన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మీద వీళ్ళు ఆ అప్లికేషన్ని రన్ చేయడం జరుగుతుంది, వాటిని ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేయాలి అంటే ఒక ఎక్స్ అనే కంపెనీకి ఒక అప్లికేషన్ కావాలి. సో దానికి సంబంధించిన ప్రాజెక్టు ఒక ఎక్స్ అనే కంపెనీకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి వీళ్ళకి ఒక టీం కావాలి. ఏంటి ఆ టీము? డెవలపింగ్ టీం. సో డెవలపింగ్ టీం అంటే ఎవరు ఇక్కడ? ఎవరైతే కోడ్ రాస్తారు, లైక్ జావా, పైథాన్, ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని కోడ్ రాస్తారు. ఈ కోడ్ రాసే వాళ్ళని డెవలపర్స్ అంటారు. సో వీళ్ళు వన్స్ కోడ్ కంప్లీట్గా రాసిన తర్వాత ఆ కోడ్ని డైరెక్ట్గా మనం యూజ్ చేయలేం కదా. దాన్ని టెస్ట్ చేసి టెస్టింగ్ టూల్స్ ద్వారా, మాన్యువల్గా టెస్టింగ్ టూల్స్ ద్వారా ఆ తర్వాత దాన్ని ఒక అప్లికేషన్ కింద దాని వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ని అగైన్ వాళ్ళు టెస్ట్ చేసి ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉంది అప్లికేషన్, ఈ అప్లికేషన్ ల్యాండ్ చేస్తే సక్సెస్ అవుతుంది మార్కెట్లో అంటే వాళ్ళు అప్పుడు దాన్ని ఆపరేషన్ టీమ్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆపరేషన్ టీమ్ ఏం చేస్తుందంటే ఈ అప్లికేషన్ని రన్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్, అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు దాంట్లో ఈ ఆపరేషన్ టీమ్ అనేది ఈ అప్లికేషన్ని ఆపరేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది.
అప్లికేషన్స్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రన్ చేయడానికి, వాటిని ప్రాపర్గా ఆపరేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఈ ఆపరేషన్ టీం అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఈ రెండు టీమ్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో దీంట్లో ఆపరేషన్ టీం ప్రాపర్గా వర్క్ చేయకపోయినా, డెవలపింగ్ టీం ప్రాపర్గా వర్క్ చేయకపోయినా మనకి గ్యారెంటీగా ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే ఈ డెవలపింగ్ టీంని, ఈ ఆపరేషన్ టీంని మనం కంబైన్డ్గా ఏమంటున్నాం అంటే డెవాప్స్ అంటున్నాం. అయితే ఈ డెవలపింగ్ ప్రాసెస్ని, ఈ ఆపరేషన్ ప్రాసెస్ని మాన్యువల్గా చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ ప్రాజెక్ట్కి కోడ్ రాయడం, ఆ కోడ్ని టెస్ట్ చేయడం, దాన్ని బిల్డ్ చేయడం, దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడం, దాన్ని డిప్లాయ్ చేయడం, ఇదంతా మాన్యువల్గా జరుగుతుంది. అయితే ప్రజెంట్ డెవాప్స్ అనే ఈ లేటెస్ట్ కోర్స్ ఏదైతే ఆఫర్ చేయడం జరుగుతుందో మనకి ప్రజెంట్ మార్కెట్లో, ఈ డెవాప్స్ అనే కోర్స్ నేర్చుకుంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎవరైతే డెవలపింగ్ టీం ఉంటుందో, ఏదైతే ఆపరేషన్ టీం ఉంటుందో, ఆ టీమ్స్ రెండు కూడా ప్రాపర్గా కొలాబరేట్ అయ్యి ఆ అప్లికేషన్ తక్కువ టైం పీరియడ్లో మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మాన్యువల్గా జరిగే టాస్క్ని ఈ డెవాప్స్లో ఉన్న ఆటోమేషన్ టూల్స్ కావచ్చు, కాన్ఫిగరేషన్ టూల్స్ కావచ్చు, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ కావచ్చు, ఆర్కెస్ట్రేషన్ టూల్స్ కావచ్చు, అలాగే కంటైనరైజేషన్ టూల్స్ కావచ్చు, ఇలాంటి టూల్స్ అన్నిటిని యూజ్ చేసి ఒక 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ని మనం 6 to 8 monthsలో కంప్లీట్ చేయొచ్చు. సో ఈ విధంగా డెవాప్స్ సంబంధించి కొన్ని మార్కెట్లో పాపులర్ టూల్స్ ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ టీంలో, ఆపరేషన్ టీంలో యూజ్ చేసే ఆటోమేషన్ టూల్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ అనేది కొంత మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఆ టూల్స్ అన్నింటినీ కలుపుకొని ఈ డెవాప్స్ కోర్స్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఏదైతే మనం డెవాప్స్ గురించి మాట్లాడుతున్నామో, ఈ డెవాప్స్ని మనం దీని ఒక డెఫినేషన్ చెప్పుకోవాలి అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడాలజీ విచ్ ఎయిమ్స్ టు interact the work of development team and operation team by facilitating a culture of collaboration and shared resources. అంటే ఏ ప్రాజెక్ట్లో అయితే ఆపరేషన్ టీము కొలాబరేట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో దాన్ని కంప్లీట్ చేసి దాన్ని సక్సెస్ చేయడానికి ఈ డెవాప్స్ అనే మెథడాలజీ మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ డెవాప్స్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్ అన్నమాట. ఒకటి డెవలపింగ్ టీమ్, రెండవది ఆపరేషన్ టీమ్. క్లియర్. అయితే ఇక్కడ మనకి ఈ డెవలపింగ్ టీమ్ అంటే డెవలపర్స్ ఉంటారు ఇందులో. ఎవరైతే జావా, పైథాన్ నేర్చుకుంటారో వాళ్ళని ఇక్కడ మనం ప్రోగ్రామర్స్ అంటాం. వీళ్ళు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోడ్ రాయడం జరుగుతుంది. అంటే క్లయింట్కి ఏ విధమైన అప్లికేషన్ కావాలో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆ అప్లికేషన్ కోడ్ రాయడం జరుగుతుంది. ఆ కోడ్ని రాసిన తర్వాత దాన్ని ప్రాపర్గా నెక్స్ట్ స్టెప్కి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ స్టెప్స్ ఎలా ఉంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో డెవలపింగ్ టీమ్ టాస్క్ ఏంటంటే ప్లానింగ్. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని క్లయింట్కి ఎలాంటి అప్లికేషన్ కావాలో దానికి సంబంధించిన ప్రాపర్ టీమ్ని, ప్రాపర్ రిసోర్స్ని, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్లాన్ చేసిన తర్వాత ఆ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కోడ్ని వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. వన్స్ కోడ్ డెవలప్ అయిన తర్వాత ఆ కోడ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో బిల్డ్ చేయడాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఆ విధంగా మనం బిల్డ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ సక్సెస్ అయింది అనుకుంది. సో అప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ అనేది ఆపరేషన్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. ఎప్పుడైతే డెవలపింగ్ టీమ్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో వాళ్ళు వేసుకున్న ప్లాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్లాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాన్ని కోడ్ని డెవలప్ చేసి దాన్ని బిల్డ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఆపరేషన్ టీం. అంటే ఇప్పుడు ఆపరేషన్ టీం ఏం చేస్తుంది, ఆ రిలీజ్ చేసిన కోడ్ని తీసుకొని దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో
వీళ్ళు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో డిప్లాయ్ చేసిన ఆ రీసోర్స్ని, అప్లికేషన్స్ని, ఆ రిసోర్స్ని వీళ్ళు ప్రాపర్గా ఆపరేట్ చేస్తూ ఉంటారు. అయితే మాన్యువల్గా ఆపరేట్ చేయడం వల్ల మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కానీ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ నెట్వర్క్ కానీ ఉన్నప్పుడు అక్కడ మానిటరింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆపరేషన్ టీం అనేది హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఇలా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి ఈ రెండు టీమ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీకి. కాబట్టి దీంట్లో ఒక్కొక్క టీంకి ఒక్కొక్క విధమైన టాస్క్ని వీళ్ళు అలొకేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెవలపింగ్ టీం ఏం చేస్తుంది, ఆపరేషన్ టీం ఏం చేస్తుంది అంటే ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. క్లియర్? ఓకే. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ ఆపరేషన్. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో చూడొచ్చు అన్నమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలంటే దానికి సంబంధించి ఒక లైఫ్ సైకిల్ ఉంది. ఆ లైఫ్ సైకిల్ని జనరల్గా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటంటే ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిఫైనింగ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైనింగ్ సాఫ్ట్వేర్, డెవలపింగ్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్. ఇదంతా కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఎస్డిఎల్సి, ఎస్డిఎల్సి. సో కామన్గా జావా పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి ఇది ఒక టాపిక్ అన్నమాట. వాళ్ళ కోర్సులో ఇది ఒక టాపిక్. ఇక్కడ అంత అవసరం లేదు. బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే మీరు ఒక కంపెనీకి ఏదన్నా ఒక అప్లికేషన్, మీకు ఒక ప్రాజెక్ట్ వస్తే and మీ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ వస్తే సో మీ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించి ప్రాపర్ ప్లానింగ్ అంటే ఎంతమంది టీం, సో ఏ టీంకి ఏ వర్క్ అలొకేట్ చేయాలి, ఆ టీంకి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి దాన్ని అనాలిసిస్ చేసి నేను దానికి సంబంధించినవన్నీ కూడా డిఫైన్ చేసి తర్వాత సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఫైనల్గా దాన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఆ తర్వాత ఆ అప్లికేషన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో జరిగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సాఫ్ట్వేర్ని మనం రెడీ చేయడానికి అంటే ఒక క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ క్లయింట్కి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ మనం క్రియేట్ చేయడానికి, దాన్ని సక్సెస్ చేయడానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ సైడ్. వాటిల్లో వాటర్ ఫాల్ మెథడ్. ఈ వాటర్ ఫాల్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని టెస్ట్ చేసి డిప్లాయ్ చేసి మెయింటైన్ చేయాలి. ఇదంతా కూడా ఒక వాటర్ ఫాల్ ఎలాగైతే పైనుంచి కింద పడుతుందో వాటర్, ఆ విధంగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా ఓల్డెస్ట్ మెథడ్, వాటర్ ఫాల్ మెథడ్. ఎవరైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, వాటర్ ఫాల్ మోడల్ ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకి అంత అవసరం లేదు, కానీ ఐడియా అయితే ఉండాలి. సాఫ్ట్వేర్ని ఒక కంపెనీ ఎలా రిలీజ్ చేస్తుంది అంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా జరిగితే ఆ సాఫ్ట్వేర్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అయితే దీంట్లో కానీ ఇంకో మెథడ్ ఉంది, ఇది బాగా కానీ ఫేమస్. కానీ ఇప్పుడు వాటర్ ఫాల్ మీద ఎక్కువ వాడలేదు సార్, అజయ్లే వాడుతున్నారు. అవునండి, ఎజిల్ మెథడ్. ఎజిల్ మెథడ్ అనేది ఇది ఒక మెథడ్. ఇది కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనం యూస్ చేసే ఒక మెథడాలజీ. ఇక్కడ చూడండి, ప్లానింగ్. ఫస్ట్ ఏదైతే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామో ఒక అప్లికేషన్ సంబంధించి ఫస్ట్ ప్లానింగ్ చేయడం, ఆ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ డిజైన్ చేయడం, డిజైన్ చేసిన అప్లికేషన్ని డెవలప్ చేయడం, డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేయడం, టెస్ట్ చేసిన దాన్ని అప్లై చేయడం, దాన్ని రివ్యూ తీసుకోవడం, అప్లికేషన్ రివ్యూ, రివ్యూలో ఏమన్నా బగ్స్ ఎర్రర్స్ ఉంటే మళ్ళీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం, దాన్ని డిజైన్ చేయడం, మళ్ళీ తిరిగి డెవలప్ చేయడం, టెస్ట్ చేయడం, అప్లై చేయడం. ఇదంతా ఒక సైక్లింగ్ ప్రాసెస్లో ఉంటుందండి. ఇది జరుగుతూనే ఉంటుందండి. మీరు ఏదన్నా ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేస్తే ఒక కంపెనీ కోసం ఆ అప్లికేషన్ అనేది ఎప్పుడు దానికి సంబంధించి
అప్డేటెడ్గా అప్లికేషన్ రన్ అవుతూ ఉండాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఐఆర్సిటీ అప్లికేషన్ కానీ, బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ, ఈ అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు మార్కెట్లో కస్టమర్స్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా వీటిని వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు అప్లికేషన్. అంటే కస్టమర్కి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఆ అప్లికేషన్ ఉండే విధంగా వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ దాంట్లో వచ్చే ఎర్రర్స్ని, దాంట్లో వచ్చే ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రిజాల్వ్ చేస్తూ అప్లికేషన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ దానికి అప్డేట్ చేస్తూ లేటెస్ట్ చేంజెస్ అన్ని అప్లై చేస్తూ ఆ అప్లికేషన్ మార్కెట్లో వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. అలా రన్ అయిన అప్లికేషన్స్ మనకి లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉంటాయి. అంటే ఆ అప్లికేషన్ సక్సెస్ అయినట్లు అన్నమాట. ఇప్పుడు మీకు కొన్ని యాప్స్ ఉంటాయి గూగుల్ ప్లే స్టోర్లో. యాప్స్ కింద రివ్యూ చూస్తే చాలా తక్కువ రేటింగ్ ఉంటుంది. అంటే యాప్ పర్ఫెక్ట్గా పనిచేయదు అని చెప్పేసి 0 రేట్, అంటే దాంట్లో రేటింగ్ 1 అని, అసలు దాని గురించి ఫీడ్బ్యాక్ అని ఇలాంటివన్నీ ఇస్తారు కదా. అలాంటి ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని ఆ యాప్ని సక్సెస్ చేయాలి. ఆ ఫీడ్బ్యాక్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ ఇష్యూస్ ఏమీ లేకుండా దాన్ని మనం డెవలప్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు నుంచి మనకి యాప్ మీద పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. పాజిటివ్ రివ్యూస్, యాప్ చాలా బాగుంది అని 4 పాయింట్స్ అని, 4 స్టార్స్ అని, 5 స్టార్స్ అని ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఎలాగైతే ఫ్లిప్కార్ట్లో ఒక ఐటెం మనం పర్చేస్ చేసేదానికి స్టార్స్ ఇస్తారు, ఇక్కడ కూడా మన అప్లికేషన్కి ఆ విధంగా స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అప్లికేషన్ సక్సెస్ అయిందంటే కంపెనీకి ప్రాఫిట్ అండి. కాబట్టి కంపెనీ అనేది ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని డిజైన్ చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని టెస్ట్ చేసి డిప్లాయ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయిందంటే దాని మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఆ కంపెనీ లాస్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఏ కంపెనీ అయినా సరే దాన్ని బిఫోర్ లాంచ్ పబ్లిక్ దాన్ని బిఫోర్ లాంచ్ చేసే ముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని టెస్ట్ చేసి ఓకే టెస్టింగ్లో ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎండ్ యూజర్స్ పర్ఫెక్ట్గా దీన్ని యూజ్ చేస్తారు, ఈ అప్లికేషన్ సక్సెస్ అవుతుంది అని వాళ్ళకి అనిపించాలి. దానికోసం వాళ్ళు కొంతమంది టీంని రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత దాన్ని టెస్ట్ చేయిస్తారు. అంటే అప్లికేషన్ లాంచ్ అవ్వడానికి బిఫోరే దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ టెస్టింగ్ పర్ఫెక్ట్ సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. ఇదంతా కూడా సమ్ మెథడ్స్ అన్నమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో వీళ్ళు యూజ్ చేసే సమ్ మెథడ్స్. దాంట్లో వాటర్ ఫాల్ మోడల్ ఉంది, ఎజిల్ ఉంది. క్లియర్? Yes, sir. ఓకే. సో దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఆంజనేయులు గారు. అజైల్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ వన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మాడిఫై చేసుకునే ఛాన్స్ ఉంది సార్ ఇందులో అజైల్లో. బట్ వాటర్ ఫాల్స్ నో ఛాన్స్ దట్. ఓకే, ఇంకా బట్ ఇది క్లయింట్కి బాగా బెనిఫిట్ సార్ అజైల్ మెథడ్ అది. వాటర్ ఫాల్స్ ఓకే మెథడ్ అయితే యాక్చువల్గా నో. ఈ ప్రాసెస్లో ఆ, ఈ ప్రాసెస్లో ఆ, మీరు వాడే మెథడాలజీ ఏదండి మీ ప్రాజెక్ట్లో? అజైల్ సార్. అదేనండి. ఓకే. ఉమ్. సో ఈ క్లయింట్ మోడల్ అయితే మీరు జావా బేస్డ్ ప్రాజెక్టా లేకపోతే పైథాన్? జావా సార్. జావా. ఓకేనండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా ఒక సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంపెనీ ఒకవేళ మార్కెట్లో రన్ అవుతూ ఉంటే అలాంటి కంపెనీస్లో అసలు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే టీమ్స్ ఏంటి ఇవన్నీ కూడా. ఓకేనండి, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో టీమ్స్ ఏముంటాయండి? డెవలప్మెంట్ టెస్టింగ్ సార్. డెవలపింగ్, టెస్టింగ్. ఓకే. సో ఈ టీమ్స్ కాకుండా ఇంకా వేరే టీమ్స్ ఏమైనా ఉంటాయి మీ కంపెనీలో, అదర్ టీమ్స్? టీమ్స్ ఏమి ఉండవు సార్ ఇందులో. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చూడవచ్చు. కాబట్టి డెవాప్స్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ప్రాపర్గా నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవాప్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఉంది, ఎజూర్ డెవాప్స్ ఉంది,
అలాగే ఇప్పుడు నేను చెప్తున్న డెవాప్స్ వచ్చి ఇది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కాదు, ఏజూర్ డెవాప్స్ కాదు. ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ టూల్స్ అన్నమాట. అంటే మీరు డెవాప్స్ ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నారంటే యూ కెన్ యూజ్ సమ్ ఓపెన్ సోర్స్ టూల్స్ అన్నమాట. అంటే ఏడబ్ల్యూఎస్ వాడి టూల్స్ మీరు వాడట్లేదు, ఏజూర్ టూల్స్ మీరు వాడట్లేదు. ఎందుకంటే మీరు ఏడబ్ల్యూఎస్ టూల్స్ వాడితే దాన్ని ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటాం. ఏజూర్ టూల్స్ వాడితే ఏజూర్ డెవాప్స్ అంటాం. బట్ మీరు ఇక్కడ నేర్చుకుంటుంది ఏడబ్ల్యూఎస్ కంపెనీకి సంబంధించిన డెవాప్స్ కాదు. అలాగే ఇంకోటి ఏముంది, ఏజూర్ కంపెనీకి సంబంధించిన డెవాప్స్ కాదు. అంటే మీరు ఏజూర్ డెవాప్స్ యూజ్ చేస్తే అంటే ఏజూర్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తున్న డెవాప్స్ టూల్స్ మీరు యూజ్ చేయాలి, దానికి అమౌంట్ పే చేయాలి. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీరు యూజ్ చేస్తే ఏడబ్ల్యూఎస్ కంపెనీకి సంబంధించిన డెవలపింగ్ టూల్స్ మీరు యూజ్ చేస్తారు, దానికి అమౌంట్ పే చేయాలి. సో ఇక్కడ నేను చెప్పే డెవాప్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ సోర్స్ టూల్స్. అంటే ఎజూర్ డెవాప్స్ నేర్చుకోవచ్చు కదా, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోవచ్చు కదా, ఇదే ఎందుకు నేర్చుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లో ఉన్న 80 to 90% కంపెనీస్ ఇప్పుడు ఈ టూల్స్నే వాడుతుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో. క్లియర్. అందుకని మనం కూడా ఇక్కడ ఈ డెవాప్స్నే నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ డెవాప్స్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏదో క్లౌడ్ ప్లాట్ఫామ్ కావాలి. అందుకనే ముందుగా మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాం అన్నమాట. క్లియర్. అలాగే లైనక్స్ కావాలి, అందుకనే ముందు మనం లైనక్స్ నేర్చుకున్నాం. క్లియర్. సో ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది ఇక్కడ అంటే చూడొచ్చు మీరు ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఎయిట్ ఉందో ఫస్ట్ ప్లానింగ్. ఏదైతే ఒక ప్రాజెక్ట్ మనం ఒక క్లయింట్ మనకు ప్రొవైడ్ చేసిందో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాపర్ ప్లానింగ్ ఇక్కడ మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోడ్ రాయడం జరుగుతుంది. సో కోడ్ రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. బిల్డ్ చేసిన తర్వాత టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఆపరేట్ చేసిన తర్వాత మానిటర్ చేయడం జరుగుతుంది. మానిటరింగ్లో ఏమన్నా ఫైండ్ అవుట్ అంటే మానిటరింగ్లో ఏమన్నా ఫైండ్ అవుట్స్ జరిగితే ఆ ఫైండ్ అవుట్స్ అన్ని కలెక్ట్ చేసి మళ్ళీ ప్రాపర్ టీమ్కి మనం పంపడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకొని దాన్ని కోడ్ చేంజ్ చేసి అగైన్ దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేసి ఆపరేట్ అండ్ మానిటర్. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్ అన్నమాట. ఇలా ఉంటుందండి. ఈ సింబల్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఏదో సింబల్ అలా ఉంది అని మీరు ఎప్పుడు అనుకోవచ్చు. క్లియర్. Yes, sir. కాబట్టి ఇందులో ఇలాంటి డెవాప్స్ టూల్స్ చాలా ఉంటాయి, మనకి కొన్ని వందలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అన్నమాట. అందులో బాగా పాపులర్ టూల్స్ మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. పాపులర్ టూల్స్ని మనం యూజ్ చేయబోతున్నాం. క్లియర్. ఓకే. Okay, sir. సో ఇందులో మనకి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏదైతే డెవలపర్ కోడ్ రాస్తారో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ప్రాపర్గా మేనేజ్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది మనం దాన్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. అలాంటి టూల్స్ చాలా ఉన్నాయి మనకి. అందులో గిట్ హబ్ మనం వాడుతుంది. సిఐసిడి టూల్ లైక్ జెంకిన్స్ మనం వాడుతుంది. చాలా టూల్స్ ఉంటాయి, జెంకిన్స్ పాపులర్ అన్నమాట, అందుకని జెంకిన్స్ టూల్ మనం యూజ్ చేస్తాం. బిల్డ్ టూల్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది. అందులో బాగా పాపులర్ ఏంటంటే మ్యాగ్. జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా మ్యాగ్ని వాడుతూ ఉంటారు. అలాగే కంటైనరైజేషన్ టూల్ అంటే డాకర్. సో మనం మెషిన్స్ని మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేయకుండా డైరెక్ట్గా ప్రతి అప్లికేషన్ రన్ చేయడానికి ఇన్స్టెన్స్ లాంచ్ చేయకుండా ఒక ఇన్స్టెంట్ తీసుకుని ఆ ఇన్స్టెంట్లో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేసి ఆ కంటైనర్స్ మీద అప్లికేషన్ రన్ చేయడానికి ఇక్కడ మనం డాకర్ యూజ్ చేస్తాం. డాకర్ ఈజ్ ఏ కంటైనరైజేషన్ టూల్. అలాగే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యాన్సిబుల్. ఆటోమేటిక్గా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, ప్యాచ్ వర్క్ ప్రాపర్గా కంప్లీట్ చేయడానికి సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాన్సిబుల్ యూజ్ చేస్తాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ మన కంపెనీకి కావాల్సిన రిసోర్స్ని ఈ టెరాఫామ్ ద్వారా మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు. అలాగే కుబర్నెటిస్ దీన్ని ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు. ఏమన్నా ఒక
క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఒక ఆర్కిటెక్చర్ మీద ఏమన్నా టాస్కులు మనం రన్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, ఆపరేట్ చేయాలన్నా మనం ఈ ఆర్కెస్ట్రేషన్ టూల్ని మనం యూజ్ చేస్తాం. ఇది డాకర్ని బేస్ చేసుకుని వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇవన్నీ డెవాప్స్లో మనం నేర్చుకునే టూల్స్ అన్నమాట. క్లియర్? కాబట్టి యాజ్ ఎ డెవాప్స్ ఉంది, మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే సోర్స్ కోడ్ రిపాజిటరీస్ని మేనేజ్ చేయడం, బిల్డ్ టూల్స్ని యూజ్ చేయడం, సిఐసిడి పైప్ లైన్ టూల్స్ని యూజ్ చేయడం, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ని యూజ్ చేయడం, కంటైనరైజేషన్ టూల్స్ని యూజ్ చేయడం, ఆర్కెస్ట్రేషన్ టూల్స్ని యూజ్ చేసుకోవడం, వీటికి సంబంధించిన ప్యాకేజెస్ని ప్రాపర్గా మనం మేనేజ్ చేయడం, ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో ఈ టీమ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. అంటే మనం ఒక కంపెనీలో రిక్రూట్ అయ్యామంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం ఆ కంపెనీలో ఉన్న డెవలపింగ్ టీమ్కి, ఆపరేషన్ టీమ్కి సపోర్టెడ్గా ఉంటాం. అలాగే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లో ఆ ప్రాజెక్ట్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ మనం ప్లే చేస్తాం. అంటే ఒక 9 monthsలో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ని మీరు డెవాప్స్ నేర్చుకుంటే ఈజీగా 4 to 5 monthsలో కంప్లీట్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ఆటోమేషన్ టూల్స్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్, రిపోజిటరీస్ లైక్ దట్. కాబట్టి చాలా ఈజీగా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి దాన్ని మార్కెట్ చేసే వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏముంటుందో ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఇది డ్యాన్స్ అంటే అర్థమైందా? సార్ ఓకేనండి. డెవాప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి రేపటి నుంచి దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి 1 by 1 మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే. ఓకే సార్. కాబట్టి డెవాప్స్ నేర్చుకోవడానికి ఏవైతే ప్రీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో లైనెక్స్, ఏడబ్ల్యూఎస్ ఈ రెండు పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నాం కాబట్టి దెన్ వీ విల్ స్టార్ట్ ద డెవాప్స్. ఓకేనా? ఓకే. ఓకే మహేష్, సార్ అర్థమైందమ్మా? ఓకే సార్ అర్థమైంది. డెవాప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్లాస్ కూడా మిస్ అవ్వద్దు మీరు. షూర్ సార్.